అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. గ్రహణం పార్ట్ 14. ఇంతవరకు ఈ స్టోరీని విన్నవాళ్ళుంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. రవి వెళ్ళిపోయాక ఆలోచనలో పడిపోయాడు అర్జున్. తండ్రి మాటలను వింటుంటే వారికి ఆపద కలిగే ఆలోచనతో ఆడినట్లుగా లేదు. ఇంకేదో ఉంది. ఐ థింక్ అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో అలా మాట్లాడుండొచ్చు. అయినా ఈ రవి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలు మా నాన్నగారిపై ఎందుకింత అక్కసు ఈయనకి? లేక ఇంకేదో కారణంతో నాన్నను కావాలని ఇరికించాలని చూస్తున్నాడా? అదే అయ్యుంటుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఇంతమంది జనాలు కనబడడం లేదంటే కనీసం కొంచెం కూడా చలనం లేదు అతనికి. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించాలనే చూస్తున్నాడు కానీ కనపడిన వాళ్ళని వెతికి తెచ్చే ప్రయత్నమే చేయడం లేదు. ఎందుకని? నాన్న అంజితో అలా ఎందుకు మాట్లాడి ఉంటారు? ఏదో కారణమే ఉంది ఆ మాటల వెనుక. అది ఏమై ఉంటుందో కనిపెట్టాలి అని అర్జున్ అనుకుంటూ ఉండగా అతని భుజంపై చేయి పడగా వెనక్కి తిరిగి తల తిప్పి చూశాడు అర్జున్. బాబు, మీరు కంగారు పడకండి. ఎవడో ఏదో అన్నాడని మీ నాన్నగారిని అనుమానించం మేము. ఆయన ఎలాంటివారో మా కోసం ఎంత చేశారో అందరికీ తెలుసు. అలాంటిది ఆయన్ని అనుమానిస్తే మాకు పుట్టగతులు ఉండవు. ఇలా బాధపడుతూ ఎంతసేపు ఉంటాము? చెప్పండి. జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాలి. లేవండి అన్నారు వామనయ్య గారు. లేదు పంతులు గారు, వీటితో మనకి చాలా పని ఉంది. డాక్టర్ వస్తున్నారు. ఆయన వస్తే కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంతవరకు ఆగాలి మనం అన్నాడు అర్జున్. సరే బాబు, ఈలోగా నేనెళ్ళి గొయ్యి తవ్వి వస్తాను అన్నాడు కాశీ. లేదు కాశీ, వీటితో చాలా పని ఉంటుంది. ల్యాబ్కి తీసుకుని వెళ్తారు బదులిచ్చాడు అర్జున్. ఏంటి? చనిపోయిన వాటిని ఖననం చేయకుండా ఎక్కడికో తీసుకెళ్తారా? అది మంచిది కాదు బాబు, కంగారుగా అంది శారద. లేదమ్మా, అలా కాదమ్మా. వాటిని ఎవరు చంపారో తెలియాలి అంటే ల్యాబ్కి పంపించి టెస్టులు చేయాలి అని అర్జున్ సమాధానం ఇస్తుండగా ఓ వెహికల్ వచ్చి ఆగింది ఆ ఇంటి ముందు. దాంట్లోంచి దిగాడు డాక్టర్ నారాయణ. పేలగా బక్కగా ఉఫ్ అని ఊదితే ఎగిరిపోయేలా ఉంటాడు కానీ జంతువుని చూడగానే దాని సమస్య ఏంటో చెప్పేయగల సమర్థుడు అతను. అందుకే ఏరు కోరి అతని దగ్గర తన పెట్స్ని చూపిస్తాడు అర్జున్. వాటిని చూడగానే నసలు ముడివేశాడు నారాయణ. ట్రైన్డ్ పర్సన్స్ చేసిన పని అని చెప్పి వాటిని తన ల్యాబ్కి తీసుకువెళ్తానని వచ్చిన కారులోనే వాటిని ఎక్కించాడు నారాయణ. ఆయన వెళ్ళిపోయాక శివకి కాల్ చేశాడు. శివ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మరోసారి తన గదిలోకి వెళ్ళి బీరువాలోని సేఫ్ లాకర్ని చూశాడు అర్జున్. బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అంటే మరకలు ఇంకెక్కడైనా ఉంటాయని అనుకుంటూ మొత్తం గది అంతా చూస్తూ ఓ చోట ఆగాడు. అది ఆ గదికి బ్యాక్ డోర్. ఆ డోర్ గుండా వెళితే తను తండ్రి నిత్యం జిమ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న రూమ్ వస్తుంది. నెమ్మదిగా అటువైపు నడుచుకుంటూ వెళ్ళాడు. దానికి ఎప్పుడూ తాళం వేయరు, కేవలం గొళ్ళెం వేసి ఉంచుతారు. గొళ్ళెం తీయబోతున్న వాడల్లా ఆగిపోయాడు అర్జున్. దానిపై బ్లడ్ స్టెయిన్స్ ఉండడంతో హ్యాండ్ కర్చీఫ్ సహాయంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆ గది మధ్యలో మెట్లు ఉంటాయి. అండర్ గ్రౌండ్లో ఓ గది ఉంటుంది. అందులో తమ తాతల కాలం నాటి ట్రంకు పెట్టెలు, నాగళ్ళు, గొడ్డళ్ళు, పాత మంచాలు, ఇత్తడి సామాన్లు ఉంటాయి. పై గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనబడకపోయేసరికి కింద గదిలోకి వెళ్ళాడు. అక్కడ అంతా చీకటిగా ఉండడంతో తన మొబైల్ టార్చ్ వేసి చుట్టూ చూస్తున్నాడు. లోపలికి వెళ్ళిన అర్జున్ ఎంతకీ బయటకు రావడం లేదని ఇంకా అక్కడే ఉండే పంతులు గారు శారద ఇంటికి వెళ్ళారు. అందరికీ తినడానికి ఏదైనా చేద్దామని శారద అనడంతో ఆమె ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక తోడుగా తాను కూడా వెళ్ళారు వామనయ్య గారు.
కాశీ కూడా లోపలికి వెళ్ళి మరోసారి మొత్తం గమనిస్తున్నాడు. ఇంతలో అతని ఫోన్ మోగింది. పట్నంలో ఉన్న తన గ్రామస్తుడు కేశవ. 2 రోజుల నుంచి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తుంటే అవ్వడం లేదని, నువ్వేమైనా మీ ఆవిడకి చేశావా? చేస్తే పక్కిళ్ళే కదా, ఓసారి తన భార్యకి ఫోన్ చేయమని చెప్పమన్నాడు. అలాగే అని ఫోన్ కట్ చేశాడు కాశీ. ఒక్కడికి ఏదో సమాధానం చెప్పాడు. మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి? ఇంకో రోజు దాటితే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఆ పోలీస్ ఆయనకి ఏదో తెలుసు మా ఊరోళ్ళ కోసం. అందుకే అలా గేరగా మాట్లాడుతున్నాడు. అదేదో కనుక్కుంటే బాగుండు. పాపం అర్జున్ బాబు ఒక్కడే చాలా కష్టపడుతున్నాడు. ఆయనకి నాకు చేతనైనంత సహాయం చెయ్యాలి. దేవుడిలాంటి మా పెద్దయ్య గారి మీద ఏ మచ్చ పడకుండా చూసుకోవాలి. అంటే నేను ఆ పోలీస్ ఆయన వెంటే వెళ్ళాలి అని అనుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళే ఆలోచన మానుకొని బయటికి వచ్చి నడిచాడు. అసలు ఆకలికే ఉండలేడు కాశీ. కడుపు నిండా లేకపోతే పని కూడా చేయలేడు. అలాంటిది ఇప్పుడు ఆ ధ్యాసే లేదు అతనికి. తమ వాళ్ళు కనబడితే చాలు అన్నదే అతని ఆలోచన. ఆ ఆలోచనతోనే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న అతనికి రోడ్డుకి పక్కగా ఉన్న పొదల్లో ఏదో అలికిడిగా అనిపించింది. రోడ్డు చివరగా వెళ్ళి పరిశీలనగా విన్నాడు. ఏంటా అలికిడి అని. ఎవరిదో మూలుగు వినిపిస్తుంది. చాలా నీరసంగా వస్తుందది. కానీ అది పొదల్లో నుంచి రావడంతో భయం వేసి లోపలికి వెళ్ళడానికి జడిసి అర్జున్కి ఫోన్ చేశాడు. అండర్ గ్రౌండ్లోని రూమ్లో అన్నీ చూసుకుంటూ వెళ్తున్న అర్జున్ ఫోన్ మోగడంతో ఆన్సర్ చేసి, చెప్పు కాశీ అన్నాడు. అయ్యా, మన ఊరికి వచ్చే దారిలో ఉన్న పొదల్లో ఏదో అలికిడిగా ఉందయ్యా. ఎవరిదో మూలుగు వినిపిస్తుంది. ఒక్కడనే వెళ్ళడానికి భయం వేసి మీకు ఫోన్ చేశాను అని కాశీ అనడంతో, ఇప్పుడే వచ్చేస్తున్నా, నువ్వు ఒక్కడవే వెళ్ళకు, లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేయకు, జాగ్రత్త, చుట్టూ చూస్తూ ఉండు. అవును, పంతులు గారు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించాడు అర్జున్. ఇప్పుడే ఇంటికి వెళ్ళారు బాబు అని చెప్పి సమాధానం ఇవ్వడంతో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఫోన్ చేయమన్నాడు. అలాగే అని వామనయ్య గారికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కాశీ. 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు అర్జున్. అతనికి ఎటువైపు నుంచి మూలుగు వినిపిస్తుందో చెప్పాడు కాశీ. చుట్టూ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నారు ఇద్దరు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఏదో గలాటా జరిగినట్లుగా అనిపిస్తుంది. అక్కడి వాతావరణం చూస్తే పొదలన్నీ విరిగి ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు ఊడిపడ్డాయి. మట్టి తవ్వినట్లుగా కనిపిస్తుంది. ఆ మూలుగు ఇంకాస్త దగ్గరగా వినిపించింది. దాంతో కాస్త భయపడినా తమాయించుకొని ముందుకి నడిచారు ఇద్దరు. ఇంకాస్త దూరంలో ఎవరో పడి కనిపించారు. అటువైపుగా తిరిగి పడి ఉన్నాడు ఆ వ్యక్తి. ఇద్దరు చుట్టూ గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళారు అక్కడికి. దగ్గరగా వెళ్ళి ఆ వ్యక్తిని తమ వైపు తిప్పి ఆశ్చర్యపోయారు. అర్జున్ కంగారుగా తన వేలిని అతని ముక్కుపై పెట్టి చూశాడు. ఊపిరి ఆడుతుంది. హమ్మయ్య అనుకున్నారు ఇద్దరు. కాళ్ళొకరు చేతులొకరు పట్టుకొని ఎలాగోలా తంటాలు పడి రోడ్డు వరకు తీసుకొచ్చారు. అప్పటికే ఇద్దరికీ చెమటలు పట్టేశాయి. బాగా బరువుగా అనిపించాడు వాళ్ళకి ఆ వ్యక్తి. తర్వాత అతన్ని తన భుజంపై వేసుకొని పంతులు గారి ఇంటివైపుగా నడిచి లోపలికి వెళ్ళాడు అర్జున్. అతను వెనకే ఇంట్లోకి వెళ్ళి వసారాలో కాశీ చాప పరిస్తే దానిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టి ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేశాడు. తన ఫ్రెండ్స్లో ఓ డాక్టర్ ఉంటే. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే
తప్పనిసరిగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.